నందమూరి కళ్యాణ్ రామ్, విజయశాంతి ఒక మూవీ చేస్తున్నారు. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి అని తెలిసినప్పుడు మూవీ పైన ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాను. ఇవాళ మూవీ అయితే రిలీజ్ అయింది. వారితో పాటుగా మూవీలో సోహెల్ ఖాన్, సాయి మంజ్రేకర్, శ్రీకాంత్ తదితరులు మెయిన్ రోల్ నటించారు. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ డైరెక్టెడ్ బై ప్రదీప్. అజనీష్ లోక్నాథ్ మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరించారు. ఈ రోజు మూవీ అయితే రిలీజ్ అయింది. గ్రాండ్ గా మూవీ చూడటం జరిగింది. ఈ వీడియోలో ఈ మూవీ ఎలా ఉందనే విషయాన్ని మాట్లాడుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరైతే మన వీడియో కొత్తగా చూస్తున్నారో ఒక్కసారి సినిమాడా ఛానల్ ని విజిట్ చేయండి. మన ఛానల్లో ఉన్నటువంటి మూవీ రివ్యూస్ కావచ్చు, ఓటీటీ అప్డేట్స్, మూవీ ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీకు క్లియర్ కట్ గా జెన్యూన్ గా అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తేనే ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేయాలనే ఆ ఉత్సుకత, ఆతృత పెరుగుతుందన్నమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, హిట్ ద బెల్ ఐకాన్ ఆల్సో ఫర్ మోర్ అప్డేట్. ఇక ఈ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ ఎలా ఉందనే విషయానికి వస్తే బాగుంది. మాస్ యాక్షన్ సీన్స్ కావచ్చు, ఆ ఎలివేషన్ సీన్స్, దాంతోపాటుగా ఆ ఎమోషన్ చాలా బాగా వర్కౌట్ అయింది. క్లాస్ ఆడియన్స్ కన్నా మాస్ ఆడియన్స్ కి బాగా నచ్చే మూవీ ఇది. బేసిక్ గా ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, విజయశాంతి అదే వైజయంతి ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అనమాట. ఎక్కడ కూడా తన వృత్తిలో రాజీ పడదు, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వదు. తన కొడుకు అర్జున్ అదే కళ్యాణ్ రామ్ ని తనలాగే ఒక ఐపీఎస్ చేయాలని చెప్పి కలలు కంటూ ఉంటది. అర్జున్ కి తల్లంటే చాలా ప్రాణం అన్నమాట. అర్జున్ కూడా ఐపీఎస్ అవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ ఒకానొక దశలో అర్జున్ ఒక క్రిమినల్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఒక గ్యాంగ్ ఏర్పాటు చేసుకుని పూర్తిగా సిస్టమ్ ఆపోజిట్ గా చేస్తూ ఉంటాడు. అది విజయశాంతికి నచ్చదనమాట. వాళ్ళిద్దరి మధ్య దూరం పెరుగుతుంది. ఉన్నట్టుండే విలన్ నుండి వైజయంతికి ప్రాణహాని పొంచి ఉంటుందన్నమాట. ఆ విలన్ నుండి హీరో తన తల్లిని ఏ విధంగా కాపాడుకున్నాడు, ఆ క్రమంలో హీరోకి ఎదురైన ఇబ్బందులేంటి, ఆ తల్లి కొడుకులు ఇద్దరు చివరికి కలిసారా లేదా, ఈ మూవీలో ఉన్న ట్విస్ట్ అండ్ టర్న్స్ ఏంటి అనేదే రిమైనింగ్ స్టోరీ అనమాట. ఇక మూవీ గురించి డీప్ గా మాట్లాడుకుంటే, కర్తవ్యంలో విజయశాంతి పాత్రను మనం క్యారెక్టర్ ని మర్చిపోలేమన్నమాట. మరొకసారి అటువంటి క్యారెక్టర్ మనకు గుర్తుకొస్తుంది ఈ మూవీ చూస్తే. చట్టం పరిధిలో చట్టమే ఇదిగా పనిచేసే తల్లికి చట్టాన్ని శాసించే శక్తిగా ఎదిగిన తన కొడుక్కి మధ్య సంఘర్షణే మెయిన్ గా ఈ మూవీ స్టోరీ అనమాట. ట్రైలర్ చూస్తేనే ఈ మూవీ స్టోరీ ఏంటో మనం ఒక అంచనాగైతే వచ్చేస్తాం. తల్లి కొడుకుల మధ్య భావోద్వేగాలు, ఆ ఎమోషనే ప్రధానమైన ఈ కథని ఎక్కడా కూడా పక్కదారి పట్టనే లేదు. చాలా పర్ఫెక్ట్ గా అయితే డైరెక్టర్ రాసుకున్నాడు. ఫస్ట్ నుండి లాస్ట్ వరకు కూడా ఎమోషన్ పైన చాలా దృష్టి అయితే పెట్టాడు. అనుకున్నట్టే ఆ ఎమోషన్ కూడా వర్కౌట్ అయింది. ఇక మూవీకి మరొక ప్లస్ ఏంటంటే యాక్షన్ మూవీ సీన్స్ అనమాట. సినిమాకి చాలా హైలైట్ అని చెప్పొచ్చు. ఎవరైతే ఇప్పుడు కొత్తగా వస్తున్నటువంటి న్యూ స్క్రిప్ట్స్ కావచ్చు, మూవీస్ కావచ్చు, వాటికి అలవాటు పడిన ఒక వైవిధ్యభరితమైన ఒక కొత్తదనం మూవీని చూస్తామనే ఆశతో వెళ్తే మాత్రం ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు. స్టోరీ ఎక్కడ కూడా మనకు కొత్తగా అనిపించదు, కానీ ట్రీట్మెంటే చాలా పర్ఫెక్ట్ గా మాస్ ఆడియన్స్ ని రుచిచ్చే విధంగా క్రియేట్ చేశాడు డైరెక్టర్. మూవీ ఓపెనింగ్ సీన్స్ చాలా పర్ఫెక్ట్ గా ఉన్నాయి. ఆ తల్లి కొడుకుల మధ్య అనుబంధం, ఆ తర్వాత వచ్చే యాక్షన్ సీన్స్ కూడా చాలా బాగా ఆకట్టుకుంటాయి అన్నమాట. అయితే పోను మూవీ సాదాసీదగా మారిపోతుంది. హీరో విలన్ కి మధ్య యుద్ధం మొదలయ్యే సన్నివేశాలతో వచ్చే విరామం ఎపిసోడ్ కూడా, ఇంటర్వల్ ఎపిసోడ్ కూడా మూవీపై కొద్దిగా ఇంట్రెస్ట్ అయితే పెంచుతుందన్నమాట. ఒక ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉంటది, అది కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. మహంకాళి గ్యాంగ్ దురాగతాలు, వాళ్ళు చేసే ఆ పనులు, పైడి తల్లిని అంతం చేసే ఎపిసోడ్ ఉంటది. ఆ తర్వాత కాలనీకి హీరోగా అండగా నిలిచి ఒక గ్యాంగ్స్టర్ గా మారే ఒక ఇది ఉంటది. ఇవి సెకండ్ హాఫ్ లో చాలా కీలకమైన అంశాలు అనమాట. మూవీలో ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉన్నాయి, అవి కూడా ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. ఇవన్నీ ఒక రకమైతే క్లైమాక్స్ అయితే అద్భుతం అని చెప్పాలి. ఒకంత షాక్ అయితే గురి చేస్తాయి క్లైమాక్స్ సీన్స్ అయితే. ఈ మూవీలో ఏదైనా కొత్తదనం ఉందంటే అది ఖచ్చితంగా క్లైమాక్స్ అని చెప్పొచ్చు. అది మూవీ చూస్తే మీకే అర్థమవుతుంది అనమాట. ఆ క్లైమాక్స్ సీన్స్ లో ఆ ఎమోషన్ అయితే చాలా బాగా వర్కౌట్ అయింది. అదే మెయిన్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ మూవీలో. ఆ క్లైమాక్స్ లో చూపించిన కొత్తదనం మిగతా సీన్స్ లో, మిడిల్ ఫ్రేమ్స్ లో చూపించుంటే కనుక మూవీ మరొక స్థాయికి వెళ్ళి ఉండేది. మూవీ ఓపెనింగ్ సీన్స్, దాంతో పాటుగా సెకండ్ హాఫ్ లో ఓపెనింగ్ సీన్స్, క్లైమాక్స్ తప్పనిస్తే మిగిలిన సీన్స్ అన్ని కూడా మిడిల్ ఫ్రేమ్స్ కూడా చాలా రొటీన్ గా అయితే సాగాయి. అది మైనస్ అని చెప్పొచ్చు. దాంతో పాటుగా తల్లి కొడుకుల మధ్య ఏదైతే ఎమోషన్ వర్కౌట్ అయిందో, హీరో హీరోయిన్ మధ్య ఆ ప్రేమ అయితే అంత ఆపోజిట్ వేలో తీసుకెళ్లాడు. అది కొంచెం ఇంకా బలంగా ఎస్టాబ్లిష్ చేస్తుంటే ఇంకొంచెం బెటర్ గా ఉండేది. అజనీష్ లోక్నాథ్ మ్యూజిక్ అయితే చాలా బాగా ప్లస్ అయింది. దాంతోపాటుగా కెమెరా వర్క్ బాగుంది. సాంగ్స్ మాత్రం ఓకే అనిపించాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఇక క్యారెక్టరైజేషన్ పరంగా విజయశాంతి
కళ్యాణం మధ్య ఏదైతే ఎమోషన్ లో ఇద్దరు కూడా పోటాపోటీగా నటించారు. విజయశాంతి చాలా సంవత్సరాలకి తర్వాత బిగ్ స్క్రీన్ పైన చూడడం పాత సినిమాని గుర్తు చేస్తుంది. ఆ విధంగా నటించారు. ఇక అర్జున్ క్యారెక్టర్ లో కళ్యాణ్ రామ్ లీనమైపోయారని చెప్పాలి. ఆయన క్యారెక్టర్ నిజంగా మెయిన్ గా మూవీలో ఏదైతే ఆ ఫైట్ సీన్స్ ఉన్నాయో అవి చాలా పర్ఫెక్ట్ గా కుదిరాయి. ఆ లెవెల్లో ఎగ్జిక్యూట్ చేశారు కూడా. ఇక అర్జున్ భార్యగా నాయి మంజ్రేకర్ క్యారెక్టర్ కి పెద్ద స్కోప్ అయితే లేదనిపించింది. ఇక సోహెల్ ఖాన్ పోషించిన పఠాన్ పాత్రను అంత డెప్త్ అయితే లేదు. ఇక రిమైనింగ్ క్యారెక్టర్స్ అన్ని కూడా హుందాగా ఉన్నాయి, ప్రతి ఒక్కరిని అలరించే విధంగా ఉన్నాయి. ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 2.75/5. మీరు ఆల్రెడీ ఈ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో తప్పకుండా కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.